బంగాళాఖాతంలో వాయుగుండం నెమ్మదిగా బలహీనపడుతోంది. అయినా వానలు తప్పవంటోంది వాతావరణ శాఖ. ప్రస్తుతం వాయుగుండం చెన్నైకి 150, నెల్లూరుకి 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. టైం గడుస్తున్న కొద్దీ ఇది బలహీనపడుతోంది. దీని ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. సముద్రంలో అలలు ఎగసి పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో సముద్రం 4-5 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకొచ్చింది. తీరం వెంబడి ఈదురుగాలులు వేస్తున్నాయి. దీనికి తోడు చలి కూడా ఎక్కువగా ఉంది. తుపాన్ ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నెల్లూరు జిల్లాని దిత్వా తుపాన్ అతలాకుతలం చేస్తోంది. 3 రోజులుగా జిల్లాలో నాన్ స్టాప్ గా వర్షాలు పడుతున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇటు తిరుమలలోనూ చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీవారి ఆలయ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది. దట్టమైన పొగ మంచు తిరుమల కొండల్ని కమ్మేసింది.